సముద్రం అనేదని రైట్. ఆ రోజుల్లో ఎట్లా ఉన్నాయంటే ఒక చెరువు నీళ్లు సర్కులస్ అయితే పొలాల మీదకి పోతుంది కదా, అవి మళ్ళీ పొలాలనే వారిస్తాయి. అట్లా 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 ఉన్నదనమాట. లాస్ట్కు ఈ పడవాట అంటే పోయి మళ్ళీ కింది చెర్ల పడతాయి. రైట్ రైట్. ఆ రోజులు అట్లా చేసింది అనమాట. అంటే ఎంత అద్భుతంగా డిజైన్ చేసింది. అంటే ఇట్లా ఇప్పుడు కెనాలు, ఆ పై కెనాల్ నుంచి ఏమైనా ఊట నీళ్ళు కిందికి పడితే మళ్ళీ కింద ఒక కెనాలు. అవును. ప్యారలల్. అంటే ఎవ్రీ డ్రాప్ ఈజ్ యూటిలైజ్, ఎక్కడ వేస్టేజ్ కాదు. అంటే అదే గొలుసు కట్ట చెరువులు అని అంటారు కదా. ఇప్పుడు మీకు ఇరిగేషన్లో ఇప్పుడు ఈ మైనర్ ఇరిగేషన్ మీద ఇట్లా కోర్సెస్ ఉండేనా, చెప్పేదా? మీరు వర్క్ చేస్తున్న క్రమంలో నేర్చుకున్నదేనా? నేర్చుకున్నది. సో మీకు ఫార్మల్ మీ కోర్స్ స్ట్రక్చర్లు ఎక్కడ అది పెట్టలేదు? అది పెట్టలేదు. ఇప్పుడు ఎంత అవసరం ఉంటుంది, క్రాప్ ఏంటి, ప్రాజెక్టులలో ఎంత ఇడవాలి నీళ్ళు, ఇప్పుడు ఇన్ని ఎకరాలు ఉందనుకో, ఇన్ని ఎకరాలకు ఎంత ఇడవాలి. నార్మల్లీ మేము ఒక 60-70 ఎకరాలకు ఒక క్యూసెక్ అని, క్యూబిక్ ఫీట్ పర్ సెకండ్ అది ఇడవాలి. దట్ వాజ్ అదే అంటే బట్ సోషల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ మేనేజ్మెంట్, వాటర్ మేనేజ్మెంట్ మీద ఎక్కువ మీకు యాజ్ అ స్టడీ మీకు చెప్పింది ఏమి లేదు పెద్దగా. మేము మా ప్రాజెక్టులలో మేమే చేసేది. కొత్త ప్రాజెక్టులు కట్టినాయి కదా, అక్కడ ఉండేది ఈ వర్కర్స్, లస్కర్స్ అంటారు, అందరూ ఏరియా లస్కర్స్ అంటారు. రైట్ రైట్. ఇక్కడనేమో ఇక నీరెడ్ ఈజ్ అండర్ రెవెన్యూ డిపార్ట్మెంట్. నీరెడ్కి ఈక్వలెంట్ లష్కరు మేజర్ ఇరిగేషన్ దాంట్లో. ఇప్పుడు వలంతారి మీ రిటైర్ అయ్యేవరకు వచ్చిందా? అప్పుడే అంతకుముందే వచ్చింది. కొంతేదో ఇనీషియల్గా వర్క్ చేసినట్టున్నారు వాళ్ళు, కానీ తర్వాత అది కూడా పెద్ద అంత ఎఫెక్టివ్గా లేకుండే. మీరు బయటి ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఏమైనా స్టడీ చేసే ఆస్కారం వచ్చిందా వేరే దేశాలే? లేదు. సూయజ్ కెనాల్ కావచ్చు, అంటే మేజర్ ఇవే అదేగానే ధవళేశ్వరం డేటా కాదు, ఇక్కడి మన లోకలీ చేసింది కొంత విజయవాడ బ్యారేజీ, అది కూడా పెద్ద రెగ్యులర్ స్టడీ చేసే పెద్ద. అవును. సో కమింగ్ టు ఎడ్యుకేషన్, మీరు అదే రాజురెడ్డి గారు రాసిన కదా, మీరు సరస్వతి శిశు మందిర్ స్టేట్ వైడ్ ఈ సంస్థకు అధ్యక్షునిగా చేసిందని చెప్పి మీ బేసిక్ ఆదిలాబాద్ కడెంలో పనిచేస్తున్నాను. కొంచెం గట్టి మాట్లాడు. కడెంలో పనిచేస్తున్నాను నేను. అంటే ఈస్ట్ ఆదిలాబాద్ నా ఏరియా జ్యుడిషియల్. కడెం నుంచి ఇటు లక్షెట్పేటకి పోతున్నాను. పోతుంటే లక్షెట్పేట కంటే మొదలు ఒక రోడ్ సైడ్ ఒక బోర్డు కనిపించింది, ఆవాస్ విద్యాలయం. ఆవాస్ అంటే రెసిడెన్షియల్ కదా. రైట్. అది మన బోర్డు ఆరెంజ్ కలర్లో ఉన్నదన్నమాట. నేను ఇక మన ఆర్య సమాజ్దే అనుకున్నాను. లోపల పోయి చూస్తున్నాను. 15 ఎకరాలు స్థలము, తిరుగుల కంపౌండ్ వాల్ లేదు, ఏమి లేదు, కొట్టే తారు ఉన్నది. మూటబావి దగ్గర పిల్లలు స్నానాలు చేస్తున్నారు, పెద్ద మూటబావి చేస్తున్నారు. అలా ఈ వాళ్ళకు ఉండేటందుకు ఒక హాస్టల్ ఒకటే చాలా వండుకున్నారు. ఇక కొన్ని క్లాస్ రూమ్స్ కూడా 4-5 ఉన్నాయనుకో. అక్కడ ఏంటంటే ఒక గదికి ఒక స్టూడెంట్స్ అందరూ పండుకోవాలి, తలాకు పెట్టె పెట్టుకోవాలి, పండుకోవాలి. పొద్దున్నాక మళ్ళీ పెట్టెలు అన్ని చదువుకోవాలి, కూర్చోవాలి, సరిదాలి. అప్పుడు స్టార్టింగ్లో అంటే వాళ్ళు ఎకనామికలీ వీకర్ సెక్షన్స్, ట్రైబల్ ఏరియా నుంచి ఎక్కువ వాళ్ళకు తీసుకొని ఫ్రీగానే చదివించేది. కొంత ఇవ్వగలిగితే ఇచ్చేది అనుకున్నారు. అయితే వెళ్ళి అక్కడ చూసిన తర్వాత ద టీచర్స్ పాపం చాలామంది బ్యాచులర్గా ఉన్నారు, ఒకరు ఇద్దరు పెళ్లిగా అయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఏదో కష్టపడుతూ రూమ్ ఒక బ్యారక్లో అడ్జస్ట్ అవుతున్నారు. చూసిన తర్వాత బాగా ఇంప్రెస్ అయ్యాను నేను. అంటే సంస్థ అంటే ఇట్లా ఉండాలి, విద్యార్థులు బావి కాడ స్నానాలు చేస్తున్నారు, వీళ్ళేమో టీచర్లు కూడా వీళ్ళతో పాటే భోజనం చేస్తున్నారు. రాత్రికి వాళ్ళు ప్రతి క్లాస్ రూమ్కు ఒక టీచర్ బోర్డు దగ్గర వండుకోవాలి. అంటే వాళ్ళ మంచిగా వండుకోవట్లేదు. అంటే ఇంత డెడికేటెడ్ మనకు ఎక్కడ కనిపించారు కదా. అని ఆ సంస్థ విషయం కూడా నాకు సంఘ పరిచయం అంతవరకే ఉన్నది.
అంటే ఈ సంఘం వాళ్ళే అని తెలిసి కోటమరాజు గారని డెల్టా ఏరియా అక్కడ ఫస్ట్ టీచర్ అన్నమాట. అచ్చా. ఆయన సతీమణి అలానే పనిచేస్తున్నారు. అయితే ఆమె అడిగిన నేను, ఏమండి మీ వారు తెచ్చి మిమ్మల్ని అడవిలో పడేసినట్టున్నది, సీతమ్మ గారిని వనవాసం పడేసినట్టు శ్రీరామ, మీకు ఇబ్బంది అనిపిస్తలేదా అంటే, ఎందుకంటే మీరు పుట్టి పెరిగింది రైల్వే కాలనీలో సికింద్రాబాద్, ఇక్కడ వచ్చే వరకు ఒకటేసారి మీకు తేడా అనిపిస్తుంది అంటే, లేదండి ఉంటుంది, ఇబ్బందులు ఉన్నాయి, కానీ మాకు తృప్తి ఏంటంటే మేము ట్రైబల్ ఏరియాలో వీకర్ సెక్షన్స్ పేదవాళ్లకు చదువు చెప్తున్నామనే సంతోషం ఉన్నదండి. ఆ తృప్తి నాకు చాలా, అది ఆమె మాటలు చాలా బాగా మంచిగా అనిపించింది నాకు. అంటే వాళ్ళకి ఏం తక్కువ పోయిందని అంటే అటువంటి టీచర్స్ ఉండబట్టినే ఆ సంస్థ నడుస్తుంది అన్నమాట. ఇప్పటికీ సరస్వతి విద్యాపీఠం దాదాపు 50% టీచర్స్ కమిట్మెంట్ ఉన్నారు. అయితే అప్పుడే అనుకున్నాను నేను, మనం ఎప్పటికైనా కానీ ఇటువంటి ఒక స్కూళ్ళు మా గ్రామంలో నెలకొల్పాలని. అది ఏంటంటే 80 అనుకుంటాను, 1980. అక్కడ మా విలేజ్లో కామారెడ్డి నిజామాబాద్ డిస్ట్రిక్ట్లో నెంబర్ 1 విలేజ్ నక్సలైట్ విలేజ్ మాది. అక్కడ రేంజ్ ఆఫీసర్స్ చంపేశారు, ఒక తహసీల్దార్ని కిడ్నాప్ చేసిన వాళ్ళు. ఇక ఆఫీసులలో పోయి మీకు ఎవరు బట్టి పోసం పెట్టచ్చు లేచి నిలబడేది, మనసు అంత భయపడేది అనమాట. విలేజ్ పేరు చెప్తే ఇది ఏంట్రా, ఇది ఎరుగుడు అంటే ఇది ఒక్కటే మార్గం, ఇటువంటి ఇక్కడ పాఠశాల పెడితే పద్ధతిగా ఉండాలి, చదువుకోవాలి, అంటే పబ్లిక్లో కూడా వాళ్ళకు వస్తుంది. అయితే నేను స్టడీ చేసి స్టార్ట్ చేద్దామంటే అప్పుడు పెద్దలు ఏమన్నారంటే, కొద్దిగా బాగున్నదండి, వచ్చి చదువుకుందాం ఇప్పుడు వద్దు అని అంటే సరే అనుకున్నాను. కానీ దాని కొరకు ఫండ్స్ నేను కలెక్ట్ చేసుకుంటూ పెట్టుకున్నాను. మధ్యలో 99లో అమెరికా పోయినా. అక్కడ మా చిన్నమ్మాయి అక్కడ ఉండిండే, ఫార్మసీ సైంటిస్ట్. ఆమె ఇంకొక 4-5 మన మహిళలు కలిసి మన పిల్లలకు మా సంస్కారాలు నేర్పుతున్నారు. అంటే నీతి కథలు, భక్తి, అవన్నీ చూసిన తర్వాత అనిపించింది, వాళ్ళు కష్టపడుతూ బ్యారెక్లలో వాళ్ళ గ్యారేజ్లలో పాఠాలు చెప్తున్నారు. మనం ఏదో అనుకుంటూ ఒక సంవత్సరం అయిపోయింది రిటైర్ అయ్యి, ఇంకెప్పుడు చేస్తాం, మన కడుపున పుట్టినోళ్ళే చేస్తున్నారు, మనకు గాయం చేయాలి అని వచ్చి రాగానే కాశీపతి గారని సంఘటన కార్యదర్శి. సంఘటన కార్యదర్శి అంటే ఆర్ఎస్ఎస్ నుంచి ఉంటారు, ప్రచారకులు. ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నాడు, ఉండవరకు ఇందోర్లో ఉండిండి. ఆయన దగ్గరికి వెళ్ళాను. ఇంకా ఆయన అంతా చెప్పి, మీరు నడిపిస్తారు, ఫైనాన్షియల్ ఏదన్నా అయినాడు 2 నెలల తర్వాత చేతులు తెస్తారు, మేము ఏదో నడిపించాలంటే కంటిన్యూస్గా నడవాలి, మరి సంఖ్య ఎంత ఉంటుంది ఏంటి అంటే సర్వే చేసి అంతా చెప్పినాను. సత్యనారాయణ గారని ఇప్పుడు అధ్యక్షుడు, ఆయన వచ్చి చూసి స్టార్ట్ చేసినాక ఇక 2 ఏళ్ళ వరకు అన్నీ ఇప్పటికీ కూడా ఫైనాన్షియల్ ఏది ఉన్నా కానీ లోట్ల పాటు నేను చూసుకుంటాను అనమాట. ఇక్కడ పోసాను పెట్టిన ఎంతమంది ఉంటారు విద్యార్థులు? 260. ఇప్పుడు ఎన్ని ఏళ్ళు అయింది పెట్టి? 26 ఏళ్ళు. 26 ఏళ్ళు. ఇప్పుడు ఆ స్కూల్ అలుమ్నీ గ్రూప్ లాగా ఏమన్నా తయారు చేసిందా? దాంట్లో చదువుకొని పోయిన వాళ్ళు అంతగా 5వ తరగతి నుంచి వెళ్ళేవాళ్ళు కాలేదు. అయితే ఇక స్టేట్ లెవెల్లో అలుగునే ఉన్నది. అచ్చా, అలుగునే సెక్రటరీ కూడా వచ్చింది. అయితే ఇక దాంతో మాత్రం ఆ టైంలో మా ఊళ్ళో దగ్గరనే అడిగిరా వాళ్ళు యాక్టివ్ అనమాట. ఇది అన్నారు, కొందరు వాళ్ళకు సరి తీసుకుపోవటం, వాళ్ళతో టచ్లో ఉన్నారు వాళ్ళు. అదంతా డేటా తీసుకొని నేనేం చేసినట్టే పుండెక్కడ మందెక్కడ పెట్టాలి,
వాళ్ళనే అంత రైతు బిడ్డలే మరి. ఆ, ఆ, వాళ్ళనే ఒక ఇద్దరు ముగ్గురు పురుషులను, ఆ, ఒక ఇద్దరు లేడీస్ని ఉమ్, మా గ్రామం నుంచే తీసుకున్నాను. ఉమ్, ఒక అమ్మాయి హరిజనుల అమ్మాయి, ఉమ్, మంచిగా 10th పాస్ అయింది. ఆ, బావ ఉమ్, అక్క భర్త టీచర్ అనుకో ఉమ్, గవర్నమెంట్ స్కూల్లో. ఉమ్. ఆయన ద్వారా ఆ అమ్మాయిని ఒప్పించి మా దగ్గర టీచర్గా పెట్టించాను. అచ్చా, వాళ్ళ దళాలలో ఉండేనా? లేదు, లేదు. గట్టిగా వస్తూ పోతూ ఉంటుందేమో కానీ అదే. ఇక ఆయన ఎందుకంటే స్కూల్ టీచర్ కదా గవర్నమెంట్, అవును. ఆయన మదర్కి ఒప్పించి మనకి పెట్టించారు. ఉమ్, అంటే దాంతో ఇక్కడ ఏమైందంటే టీచర్లు దాదాపు అందరూ ఒకరిద్దరు తప్ప అందరూ మహిళలే, ఆ గ్రామస్తులే, అదే. గ్రామం కోడన్లు ఉమ్, బిడ్డలైతే వెళ్ళిపోతారు. అదే. అవును. అట్లా సక్సెస్ ఉంది. చాలా మంది నన్ను అడిగేది, ఉమ్, ఏమిటా మాకు టీచర్లు దొరుకుతలేరు అంటే, ఉన్నోళ్ళయా వాళ్ళతో ఇప్పుడు 10th పాస్ అయిన వాళ్ళు నేనే ఇప్పుడు డబ్బులు ఇచ్చి ట్రైనింగ్కి పంపించినాను. ఉమ్, మా స్కూల్కు కేంద్ర బోర్డు ట్రైనింగ్ అయింది, మంచిగా చెప్తున్నారు సార్. ఏమున్నాయి అవును. అట్లా ఇంకా అప్పటి నుంచి అదే ఆ వ్యవస్థలో నన్ను రాష్ట్ర అధ్యక్షులు చేశాను. మొదలు అచ్చా. 2 జిల్లాలకు ఉండేటి, ఉమ్, నిర్మల్ కేంద్రంగా మా ప్రాంత కార్యాలయం ఉంది. ఉమ్, అక్కడ నుంచి ఉన్న తర్వాత స్టేట్ వరకు అచ్చా. తీసుకున్నాను. Wonderful. నేను ఇప్పుడు వ్యక్తిగతంగా అదే. అయినా కానీ ఒక ట్రస్ట్ బోర్డు మెంబరు దాంట్లో పోతాను. సో ఇవన్నీ మన రాజురెడ్డి గారి మీద ఏ విధంగా ప్రభావం చూపించినాయి అనుకుంటారు? రాజురెడ్డి మొదటి చెప్తున్నాను, వాళ్ళు కొంచెం గట్టిగా మాట్లాడు. అమెరికా పంపిస్తుంటే వాడు వాళ్ళ అమ్మమ్మతో ఏమన్నాడంటే, అమ్మమ్మ నువ్వు నన్ను అమెరికా ఎందుకు పంపిస్తారనుకుంటున్నావు అంటే, ఎందుకు అనుకుంటున్నావురా అంటే, లేలే అందరూ నీ బంధువులు అలా కూర్చుంటావు కదా, నా మనవాడు అమెరికాలో ఉన్నాడని చెప్పడానికి అన్నాడు వాడు. ఆ మాట నాకు చూనబడ్డది. అచ్చా. నేను అప్పుడేమని లేదు, తర్వాత అన్నా, అమ్మమ్మకు నువ్వు అమెరికా పోతే వచ్చేదేం లేదు, నువ్వు పంపిస్తే నడవంది ఏం లేదు, ఆడ పోతే నేర్చుకుంటావు, సంపాదిస్తావు, వస్తావు, వచ్చిన తర్వాత మన దేశానికి కానీ మన ప్రాంతానికి కానీ మనం చేయగలుగుతావు, అదేరా ఉద్దేశం అని అంటే, అప్పుడు సాయిత మా నాన్న అర్థమైంది నాకు అని. అక్కడ పోయిన తర్వాత అక్కడ మంచిగా అక్కడనే వెంటనే ఒక సంస్థను స్టార్ట్ చేసి మన ఇండియాలో ఉన్న వ్యాపారవేత్తలతోటి ఒక ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసింది. అంటే అక్కడి సంస్థలకు ఇక్కడి వాళ్ళకు టైఅప్. ఓకే. అంటే టెక్నికల్ ట్రాన్స్ఫర్. రైట్. అంటే వాళ్ళ టెక్నాలజీ వీళ్ళ బేస్ ఇక్కడ, వాళ్ళ మనిషి ఒక్కడు ఉంటాడు, వీళ్ళ మనిషి 20 మంది ఒక ఆఫీస్లో ఉంటారు. అంటే ఇప్పుడు మనం డ్రాయింగ్ కదా, ఇప్పుడు అమెరికా అలా ఏదైనా డ్రాయింగ్ చేసి తెచ్చి నిజామాబాద్ ఇల్లు కట్టుకోవచ్చు కదా, అట్టనే ఉంటుంది వీళ్ళది. అంటే దానికి డిజైన్స్ అన్ని వీళ్ళు చేసి పంపిస్తే అమెరికా వాళ్ళు కూడా మెచ్చుకున్నారు అనమాట. వాళ్ళకు కూడా ఏంటంటే ఇక్కడ వేతనాలు తక్కువ కదా, ఇక్కడ ఒక మనిషి తెలిసినోడు ఉంటే సీనియర్ తెలిస్తే అట్లా ఒక 20 సంవత్సరాలు నడిపించాడు. ఇక ఇప్పుడు అడ్వైజరీ రోల్లో ఉన్నాడు అనమాట. కొత్త వాళ్ళు ఇంజనీర్స్ ఏదైనా ప్రాజెక్ట్ చేయాలంటే వైబులా కాదా, దీనికి ఏం చేయాలి అని చేసి అక్కడ మన ఇండియన్ బిజినెస్ మ్యాన్ కన్వల్ రేట్లీ అని ఆయన చాలా మంది ఇటువంటి యువకులకు ప్రోత్సాహం ఇచ్చి ఆ కంపెనీ స్టార్ట్ చేపిస్తాడు. అందులో ఆయన కూడా షేర్ ఉంచుకుంటాడు. అంటే స్టార్టింగ్ అన్నమాట ఫైనాన్స్. కొత్తగా తెలియని వాళ్ళు ఎవరిస్తారు అట్లా. అప్పుడు ఆయన కన్వల్ రేట్లీ అని మా వాడికి ఇచ్చేది కంపెనీ స్టార్ట్ చేసిండు. అచ్చా. రాజురెడ్డి గారి కంపెనీ కన్వల్ రేకి నేను మొదలు ఇచ్చేసిండా అట్లనా? రైట్. ఏది సీరా అట్లాంటిక్ దాంట్లో. చాలా మంచి మనిషి, అందుకే ఈ సంస్థ పేరు ఆయన పేరు పెట్టింది. అదే మంచి. అంటే ఆయన ఉద్దేశం కూడా ఇప్పుడు ఈ సెకండ్ టైరు చిన్న గ్రామాలు అంతటి కూడా టెక్నాలజీ కానీ అభివృద్ధి కాలే అందాలే. వీళ్ళు ఏంటంటే ఇప్పుడు ఎవరైనా
గ్రాడ్యుయేషన్ చేసి ఉంటే వాళ్ళకు ఒక ప్రోగ్రామ్ స్కిల్ డెవలప్మెంట్ అని పెట్టి స్కిల్ డెవలప్మెంట్. అందులో ఏంటంటే వాళ్లకు కొన్ని కోర్సెస్ ద్వారా ట్రైనింగ్ ద్వారా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబెట్టడం చేయటం. అందులో ఒకటి ఉందనుకోండి, ఇది స్పోకెన్ ఇంగ్లీషు, కంప్యూటర్స్ హార్డ్వేర్ సాఫ్ట్వేర్ నేర్పితే ఈ రోజుల్లో ఏముందంటే నువ్వు నీ అంతా నువ్వే నేర్చుకోవచ్చు. చూసి నిజామాబాద్లో ఒక బీడీలో చుట్టే వాళ్ళ అమ్మాయి ఈ ఫోన్ మీద గూగుల్ నుంచి పాఠాలు నేర్చుకొని మెడికల్ సీట్ సంపాదించింది. అంటే మనకు అంత పుస్తకాలు ఉండాలి, లైబ్రరీ ఉండాలని ఏం లేదు. ఇక్కడ నిజామాబాద్ ప్రాపర్ అమ్మాయి ఇప్పుడు మెడికల్ కాలేజీలో బోధన చదువుతుంది. ఆ పక్కన నేబర్ దగ్గర స్మార్ట్ ఫోన్ ఉంటే అది తీసుకునేది, ఒక 2 గంటలు దాని మీద వర్క్ చేసేది. అంటే ఇవాళ రేపు పుస్తకాలు చదవాలనే కాలం పోయింది అనుకోండి. శ్రద్ధ ఉండాలి, శ్రద్ధ ఉంటుందని అయితే ఇప్పుడు ఈ సంస్థలు అదే ఉద్దేశం. స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ 4 నెలలు పెడతారు. ఇక్కడ క్రెస్ట్ అని కన్వల్ రేకి సెంటర్ ఫర్ రూరల్ టెక్నాలజీ అది ఇదని స్టార్ట్ అయితే త్వరలో ఇనాగ్రేషన్ అయినప్పుడు రావాలి. దాని మొన్న ఒక నెల 15 రోజుల కింద దాని సందర్భంగా నేను వచ్చి ఉంటిని. ఆ టైంలోనే సార్కు మన ఈ మడికొండ ముంత మామిడి, గుండు మామిడి ప్రజెంటేషన్ ఇచ్చి ఉంటుంది అన్నట్టు. అది కూడా వీడియోలో క్యాప్చర్ అయింది. అది గొప్ప మనిషి కన్వల్ రేకి. చాలా కేంద్ర ప్రభుత్వాలకు, ప్రధానమంత్రులకు అడ్వైజర్గా ఉండాలి టెలికమ్యూనికేషన్ పాలసీ మీద ఇదంతా కూడా. తర్వాత అతను ఇండియాలో నాస్డాక్లో స్టాక్ ఎక్స్చేంజ్లో లిస్ట్ కాబట్టి ఫస్ట్ ఇండియన్ కంపెనీ అక్కడ విన్నావా. సో ఇప్పుడు ఏంటంటే చిన్న ఏరియాలో కూడా ఇవన్నీ డెవలప్ కావాలన్న దాంట్లో ఈ క్రెస్ట్ కన్వల్ రేకి సెంటర్ ఫర్ రూరల్ టెక్నాలజీ ఆ స్కిల్ డెవలప్మెంట్ ఏదైతే ఉన్నదో దానికి ఒక 20 కోట్లు గిఫ్ట్గా ఇచ్చిండు అన్నట్టు. అది పోవాలి, మనకి టైం సరిపోదు కానీ మళ్ళీ ఎప్పుడన్నా వచ్చినప్పుడు అడిగి పోయి రాలి. 4 సంవత్సరాల కిందనే ఇక్కడ రాజురెడ్డి ఫండ్స్ తోటి 2 crores per year ఇచ్చేది స్కిల్ డెవలప్మెంట్లో. ఇక్కడ సుధీర్ రెడ్డి కాలేజ్ కిరాయికి తీసుకొని ఇక్కడ స్థలం లేదు కదా, అక్కడనే ఒక ఫ్లోర్లోనో పిల్లలు ఉండేది హాస్టల్ తిరిగా, కింది ఫ్లోర్లో క్లాసులు. అట్లా ప్రతి బ్యాచ్లో 400 మంది పిల్లలు. గ్రాడ్యుయేట్స్కు 4 months ట్రైనింగ్. ఆ ట్రైనింగ్లో 200 గర్ల్స్, 200 బాయ్స్. అందరికీ క్యాంపస్లో ఇంటర్వ్యూలు సెలెక్ట్ అయిన ఉన్నారు. అటువంటిది నడుస్తున్నది. ఇప్పుడు కొద్దిగా సంఖ్య తగ్గిస్తుంది, ఎందుకంటే ఇక్కడ అకామిడేషన్ లేదు కనుక. ఇప్పుడు అక్కడికి షిఫ్ట్ అయితే ఇంకే ఇప్పుడు మంచిగా. ఇప్పుడు అది ఎన్ని ఎకరాల క్యాంపస్ అది అక్కడ ఇప్పుడు క్రెస్ట్ స్టార్ట్ చేసింది, అది ఎన్ని ఎకరాలలో ఉన్నది అది క్యాంపస్? 4-5 ఎకరాలు. 4-5 ఎకరాలు. ఇప్పుడు అంటే ఇక కాకతీయ శాండ్ బాక్స్ కొత్త క్యాంపస్ కూడా దాన్నే క్రెస్ట్ ఒక డివిజనా? క్రెస్ట్ ఒక డివిజన్, ఒక వింగ్. ఇప్పుడు అంటే ఇప్పుడు కాకతీయ శాండ్ బాక్స్ ఇక్కడే ఉంది ఆఫీస్, ఇప్పుడు ఇన్నే ఉన్నది. తర్వాత అది మారుతుందా? అంటే ఇది ఉండగా కూడా అది ఉంటుంది దానిలో వన్ ఆఫ్ ది యాక్టివిటీస్ ఇది. అదే అవును, క్రెస్ట్ అది. ఓకే. అంటే అది మొత్తం అయిపోయినాక కూడా ఇక్కడ ఆఫీస్ అట్లే ఉంటుంది. మెయిన్ హెడ్ ఆఫీస్ లాగా ఉన్నది ఇక్కడ. ఫ్రీ ఆఫ్ రెంట్, నేను రెంట్ ఏం తీసుకుంటలేదు. అదే వాళ్ళు స్టార్టింగ్లో ఎక్కడ పెట్టాలంటే నిజామాబాద్లో పెడితే అనుకూలంగా ఉంటుంది. అవును, మొదలు వరంగల్లో ఎక్కడో పెట్టాలనుకున్నారు, అదంతా లాభం లేదు. అక్కడ సూపర్విజన్ రాదు, స్టాఫ్ కూడా ఫెసిలిటీస్ ఉంటాయి దొరకరు. ఇక్కడ ఏదో హోటల్లో తినుకుంటూ రూమ్లో ఉంటారు, అవును, అట్లా నడుస్తుంది అనుకో. ఇప్పుడు దాదాపు సంవత్సరానికి 2-3 సార్లు వచ్చిపోతుంటారు రాజిరెడ్డి గారు? 2 సార్లు. కానీ వాళ్ళు ఎట్లుంటుందంటే ఎవ్రీ థర్స్డేను ఏదో నాకు వారానికి ఒక రోజు ఆన్లైన్ మీటింగ్ ఉంటుంది. వీళ్ళ మెయిన్ కీబోర్డ్ డైరెక్టర్స్ ఉంటారు కదా, వాళ్ళందరిది ఒక 1-2 గంటలు మీటింగ్ ఉంటుంది. అందరికి మనం కదా కూర్చొని మీరు చేసే బదులు అది ఆన్లైన్ చేస్తారు. అవును, అంటే ఎక్కడెక్కడో ఉంటారు కాబట్టి. అంటే డైరెక్టర్స్ ఎంప్లాయీస్ అంతా కలిపి డైరెక్టర్స్. ఎవరు? రాజిరెడ్డి గారు, ఫణీంద్ర, ఇంకెవరు ఉన్నారు? వీళ్ళు యాక్టివ్గా వర్కింగ్లో ఉన్నవాళ్ళు.
మనకి సీఓ ఉన్నాడు ఆయన హుబ్లీలో ఎవరు లేరు, అది ఇది రెండు చూస్తున్నాడు అనుకో. ఓ ఇప్పుడు ఆయనే మనీష్ జైస్వాల్ ఇది అది రెండు చూస్తున్నారా? మనీషే. అచ్చా అక్కడ సీఓ లేడు, అడిషనల్. అచ్చా అంటే ప్రధానంగా ఇదే కానీ అక్కడ లేడు కాబట్టి చూస్తున్నాడు. ఓకే. మీకు దేశపాండే కూడా ఇక బాగా పరిచయం కావచ్చు. దేశపాండే గ్రేట్ పర్సన్. నారాయణమూర్తి సడ్డకుడు కదా ఆయన. నారాయణమూర్తి సడ్డకుడు. కన్వల్వేకి చాలా సింపుల్గా ఉన్నాడు మనిషి, అంటే ఆ స్థాయిలో ఉన్నా కూడా దేశపాండే కానీ వీళ్ళంతా కూడా అంటే ఇప్పుడు మీరు ఇచ్చిన శిక్షణ, మిమ్మల్ని చూసింది కావచ్చు, బిట్స్లో చదువుకున్న ఎక్స్పోజర్ కావచ్చు, బయట ఇటువంటి వాళ్ళ సాంగత్యం, ఇవన్నీ నేను లాస్ట్ టైం రాజురెడ్డి గారికి ఆడున్నప్పుడు మాట్లాడి నేను కాలిఫోర్నియా కలిసిన, అంతకుముందు కలిసిన మన కాకతీయ శాండ్ బాక్స్ డెవలప్మెంట్ డైలాగ్ ఉండే కదా లాస్ట్ ఇయర్, దాని అప్పుడు వచ్చిన. దాని తర్వాత ఇక రెగ్యులర్ టచ్లో కాలిఫోర్నియా కలిసిన. సో ఇటుకి వస్తున్నప్పుడు ఇక మధ్యన ఫోన్లో మాట్లాడుతుంటే ఓ రోజు ఫోన్ ఆన్ చేసిండు, ఇక వీడియో ఆన్ చేసిండు. వీడియో ఆన్ చేసే వరకు అంత ఆవులు చెట్లు కనిపిస్తానే, సుధీర్ ఐఎమ్ ద బెస్ట్ ప్లేస్ అని అర్థానన్నాడు. సో మీరు ఎక్కడున్నారంటే ఇక్కడ నిజామాబాద్. అంటే నిజామాబాద్లో ఎక్కడ, ఏ ఊర్లో అంటే నిజామాబాద్నే అన్నాడు. అరే నిజామాబాద్లోకి ఈ ఆవులు పొలం జాగ ఇంత ఎక్కడ ఉన్నది అది అంటే ఇక మా తాతకు ఉండే అది అట్లే ఇదైంది అని అనుకుంటే, నాకు హైదరాబాద్ పోవాల్సిన అవసరమే లేదు, దరిద్రులు ఇక్కడ ఎయిర్పోర్ట్ ఎప్పుడు వేస్తారో కానీ ఇక్కడ పెట్టనుండి ఇప్పటికే అనుకుంటా ఎయిర్పోర్ట్ ఉండేది ఉంటే. అయితే ఏంటంటే ఇట్లా ప్రాంతం పట్ల మమకారం ఉండి ఈ ప్రాంతానికి ఏమో చేద్దామన్న తపన ఉన్నోళ్ళు ఎవరైతున్నారో, మంచి ఎక్స్పోజర్ కూడా ఉన్నవాళ్ళు, వీళ్ళు అక్కడక్కడున్నారు కానీ వీళ్ళ మధ్యన కనెక్టివిటీ లేదు. ఇప్పుడు హైదరాబాద్ చేరిన వాళ్ళే రేపు వీళ్ళ చేతిలో అభివృద్ధి భద్రంగా ఉన్నది, వీళ్ళే నమూనాలు వేస్తారు అనే బాపత ఏదైతున్నదో అది కరెక్ట్ కాదు. కానీ అన్ఫార్చునేట్లీ ఏమవుతుందంటే ఇటువంటి వల్ల ఒక కనెక్టివిటీ లేకపోయే వరకు ఇప్పుడు వీళ్ళందరూ ఒక దగ్గర కూర్చున్నారు అనుకోండి, వీళ్ళు ఎట్లుండాలని వీళ్ళ ఆలోచనలకు హైదరాబాద్ నుండి పథకాలు రచించే వాళ్ళ ఆలోచనల మధ్య చాలా తేడా ఉంటుంది. ఎస్పెషల్లీ డెవలప్మెంట్ యాక్టివిటీస్ మంచిగా జరుగుతాయి, మోర్ రిలవెంట్, లోకల్గా రిలవెంట్. కూడా చిన్న ఎగ్జాంపుల్, ఒకరికంటే ఇద్దరి ఫ్రెండ్స్ నుండి ఆలోచించుకుంటే బెటర్ రిజల్ట్స్ వస్తాయి. అవును అవును. లేదు ఆయన ఒక్కడే చెప్పిండు, ఆయన చెప్పిందంటే వినాలంటే తప్పులు జరిగే అవకాశాలు ఉంటాయి. అవును. అందుకే మన కమిటీ మీటింగ్ అనేది మన దగ్గర రైట్ నలుగురు కూర్చొని గ్రామాలలో కూడా కూర్చొని మాట్లాడతారు అనుకో. అవునవును. చిన్నప్పుడు చూస్తుంటే వాళ్ళు మాట్లాడుతుంటే ఎట్లుంటుందంటే వాడి నోట్లే మాట ఎదుటివాడు వచ్చిన నోట్ల మాట ఈయన చెప్పగలుగుతాడు అనమాట. అంటే అంత వాళ్ళకు అదే అదే చాలా ఒక గొప్ప ట్రెడిషన్ ఉండేది అది. ఈ కమిటీలలో చేసేది గదే కదా, అది ఒక ఇంగ్లీష్ పదం పెట్టే వరకు అట్లా కానీ, బట్ వెనకట ఊర్లల్లో ఈ కలెక్టివ్ డెసిషన్ మేకింగ్ ఏదైతే ఉన్నదో. మామిడి చెట్టు పెట్టిందా? నేను అంతకుముందు గుండు మామిడి ఇచ్చిన బాపద్ది పెట్టలేదు, అక్కడ ఇంకా పెట్టలేదా? పెట్టలేదు. మరి పెట్టేయకపోయింది, ఎందుకంటే ఎండలు మళ్ళీ ముదురుతా అంటే ఎప్పుడైనా పెట్టవచ్చు. కానీ ఇప్పుడు ఫామ్ ఇక్కడ దగ్గరనే ఉన్నదా? ఫామ్ ఎవరు చూస్తారు మీరు? వ్యవసాయ భూమి ఉన్నది ఒకది ఇక్కడ దగ్గర వేరే కామారెడ్డిలో, అక్కడ ఎవరు చూస్తారు? ఊళ్ళే మా అన్నయ్య కొడుకుంటాడు. ఇక్కడ సైట్ మీదనేమో నేను ఒక పెద్ద మనిషి ఉన్నాడు, ఆయన మేనేజర్ లాగా బాగానే చూసుకుంటాను. లెక్కలు వేస్తుంటారు, ఎక్కువ ఉండదు, అంతా ఆన్లైన్ పేమెంట్. చిన్న అబ్బాయికే చెప్పిన అక్కడ వాళ్ళకి జీతాలు ఉంటారు, ఫస్ట్ వాళ్ళకి వేసేస్తారు. ఇప్పుడు కన్వల్ రేకి ఒక మామిడి చెట్టు ఇచ్చింది, అది పట్టకపోయిందా? ఉండదు ఇక్కడ, అది కూడా ఇన్నే ఉండదా? ఓకే. అంటే నేను పట్టకపోతా అన్నట్టుగానే అక్కడికి పట్టకపోరాదు కదా. సో అయితే అదో ముంత మామిడి, అది మన లోకల్గానే ముంత మామిడి, మాదో గుండు మామిడి. సో ఇప్పుడు ముంత మామిడి కూడా అయితే నేను మన ఫణీంద్ర కూడా కావాలండి. సో నేనేం చేసిన అంటే మళ్ళీ ఒక 2 చెట్లు తెప్పించిన, అంటే గుండు మామిడి 2,
వేరేది మరి నేను చూస్తే తెలుస్తుంది, అది మినీ బనేషానో ఏదో నేను చూస్తే 4 చెట్లు ఉన్నాయి, వాళ్ళకు ఒక 2 పంపియండి. మీకు ఇది చేసిన 2 మన కాకతీయ ఇది ఇక్కడ పెట్టండి, క్రెస్ట్ క్యాంపస్లో ఆడ పెడితే రేకీ మ్యాంగో అని బోర్డు పెట్టి, అది రేకీ మ్యాంగో కాదు, రేకీ మ్యాంగో ఇక్కడన్నది అది పెట్టి పెట్టేయండి. తర్వాత గుండు మామిడి మీరు ఎక్కడ పెడతారు, ఇక్కడ ఒకటి అక్కడ కన్స్ట్రక్షన్ నడుస్తుంది సార్. కరెక్ట్. మరి అంటే ఒక పెద్ద ప్యాకెట్లో పెట్టేయండి ఇక్కడ. ఈయనే ప్యాకెట్ మార్చితే కొద్దిగా అది పెరుగుతూ ఉంటుంది, లేకపోతే రూట్ స్పేస్ సరిగా ఉండి స్టంట్ అవుతుంది. అది కరెక్ట్. ఇంకొక 4-5 నెలలు అయితే కన్స్ట్రక్షన్ అయిపోయినాక వర్షాలు మొదలైనాక పెడితే బెటర్ అనుకుంటా. అది నేను ఆ మామిడి చెట్లు కూడా ఇస్తాను నేను ఇప్పుడు. మన సురేష్ మామిడి చెట్లు పట్టుకరమ్మరా. లేదు అది కాదు, ఇంకో మన చెస్ బోర్డులతో పాటు వచ్చి ఉండాలి. ఇంకో ఆయన వచ్చింది కదా, ఆయన దాంట్లో 4 మామిడి చెట్లు ఉండాలి.